ఒకసారి ఆలోచించండి. ఆ స్కూల్స్ లో చదివే పిల్లలు ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడుతున్నారు, ఈ పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి. వీళ్ళ నాలెడ్జ్ ఎంత ఉంది? దేశం మొత్తం మీద రకరకాలుగా జరిగేటువంటి జనరల్ నాలెడ్జ్ సంబంధించిన మొత్తం ఏదైనా చెప్పగలిగే స్థితిలో ఉన్నారు వీళ్ళు. వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉందనేది వేరే తీసుకున్నారు. వేలకు వేలు ఫీజులు పెట్టి నాలెడ్జ్ లేకుండా ఉండే పాఠశాల కావాలా? అసలు ఏమాత్రం కూడా ఫీజులు కట్టకుండా యూనిఫామ్ ఇచ్చి, బుక్స్ ఇచ్చి, మిడ్ డే మీల్ క్వాలిటీ మిడ్ డే మీల్ పెట్టి పిల్లల హెల్త్ను కంటికి రెప్పలా కాపాడుతూ ఉండే ఉపాధ్యాయులు ఉన్నటువంటి పాఠశాల కావాలా? ఒకసారి ఆలోచించుకొని మీరందరూ కూడా వాళ్ళను మొబలైజ్ చేసి ఈ కాలనీలో ఉండే పిల్లలు ఏ ఒక్కరు కూడా ప్రైవేటు పాఠశాలకు వెళ్లకుండా మన పాఠశాలకే వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆలోచించండి. ఈ స్కూల్ స్ట్రెంత్ పెంచితే వీళ్ళకి వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ లేదు. కానీ నేను వచ్చిన తర్వాత 20 మంది పిల్లలు ఉన్నటువంటి స్కూల్ 30 మందికి వచ్చారు, 30 మంది ఉన్నటువంటి స్కూల్ పిల్లలు 40 మందికి వచ్చారని ఒక మంచి ఆత్మసంతృప్తితో కష్టపడి పనిచేసి ఇంకా మంచి స్కూల్ అభివృద్ధికి వాళ్ళు పాటుపడటానికి అవకాశం అనేది ఉంటుంది. వీళ్ళని ఈ తల్లిదండ్రులకు ముఖ్యంగా నేను చెప్పేది, మీరు మంచిగా చదివించుకుంటామా భవిష్యత్తులో వీళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అవుతారు, గుర్తుపెట్టుకుంటారు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు. అంత నాలెడ్జ్ అనేది ఉంది ఈ పిల్లలకి. ఆ నాలెడ్జ్ని రప్పించినటువంటి హెడ్ మాస్టర్ శ్రీను గారికి అలాగే తెలియజేస్తూ ముందు ఈ స్కూల్ ఇంకా అభివృద్ధి పదం వైపు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి ప్లాన్ చేసుకొని బడిబాట కార్యక్రమంలో కూడా మీరు చక్కటి కాలేజీలు మొత్తం కూడా తిరిగి చక్కగా మీరు మీ ప్లాన్తో ఈ స్కూల్ ఎన్రోల్మెంట్ పెంచాలని, మీరు ఏ విధంగా అయితే మండలానికి రోల్ మోడల్గా ఉన్నారో స్ట్రెంత్లోని కూడా సంఖ్యాపరంగా కాదు కానీ పర్సంటేజ్ పరంగా ఈ ఎన్రోల్మెంట్ పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.